ఏయ్ నడువే నడువు నువ్వు పోరీదా ఎందుకు దేవుడా నన్ను ఇంకొంచిన భూమి మీద ఈ దరిద్ర ముఖానికి వచ్చిన కష్టాలు చేపట్టి మా పాప ఏమైతాడో అర్థమైతే లేదు. నా బిడ్డ కన్నా నా పాలు ఎక్కువ కాదు బిడ్డ. నువ్వు మంచిగా ఉంటానే నేను సంతోషంగా ఉంటా బిడ్డ. నువ్వు ఇంటికి నువ్వు నడువే ఇంట్లోకి నడు ఫస్ట్. నీ కాలు అసలే మధ్య లేదు నడు. లోపలికి నీ కాలు మొక్కుతామ్మా. బిడ్డ నువ్వు మొక్కుడు ఎందుకు? నేను చేయించిన తప్పుకు నేనే శిక్ష అనుభవించుకుంటా. నేను ఇస్తాను అల్లుడు బాగా నీ కాలు మొక్కుతా. సరిగే నడు. కొద్ది రోజులు ఓపిక పట్టాయా? ఎప్పుడు వచ్చినావా? ఇప్పుడే వచ్చిందా? అంత మంచిదేనా? అంత మంచిది. అంత మంచిగా నా ఇంట్లోకి ఉందా? ఇప్పుడే వచ్చినా కూర్చున్నా. కాలుకు బాగానే తాకినట్టుంది కదనే, మొత్తం ఉబ్బింది కదా. అవును బావా. సరే కానీ టైం కన్నా తింటున్నావా? నేను టైంకి అన్నం తింటాను కానీ ఇప్పుడు తినాల్సింది నేను కాదు. నువ్వు కరెక్ట్ టైంకి అన్నం తినకుండా గోల్డ్ వేసుకొని ఏం ఆలోచనలు పెట్టుకోకుండా మంచిగా ఉండు. అర్థమవుతుందా? సరే బావా. అవును కానీ నీకు ఆడపిల్ల కావాలా అబ్బాయి కావాలా? అబ్బాయి ఎందుకే, మగపాడు కావాలి, వేస్ట్. నాకు మహాలక్ష్మి అంటే ఆడపిల్ల కావాలి మా ఇంటికి. ఎవరు పుడితేంది బావా, చల్లగా గడ్డకెక్కితే అంతే చాలు. అంతేగాని నువ్వైతే కొంచెం జాగ్రత్తగా ఉండే. నాకు నువ్వు చెప్పిన కాంచి ఏ మనసులో అట్లా ఎప్పుడెప్పుడు నేను చూద్దామా వద్దామా అన్నట్టుండే. ఆడ లీవ్స్ పెడితేనో లీవ్స్ దొరకలేవు. ఏం చేయాలి? తలకాయ నొప్పి అయింది. అందుకే బలిమీటికి దండం పెట్టి 2 రోజులు లీవ్ తీసుకొని వచ్చిన. 2 రోజులు అయినా మంచిదే, ఉందాం నీతో ఉండొచ్చు అని వచ్చిన. అబ్బా శ్రీవారికి బాగానే ప్రేమ పుట్టింది పిల్లల మీద. పుట్టదానే మరి ఆనికి కోపం వస్తుంది ఇప్పుడు. ఆడేవాడు ఆడేవాడు కడుపులో పెడతాడా? మరి మరి ఆడికి నా మీద ప్రేమనే లేదంటాడు. అప్పుడు ఏం చెప్తావు? నాకు అద్దు కదా, మగ పిల్లగాడు అద్దే అద్దు, నాకు ఆడపిల్ల కావాలి. మరి అబ్బాయి పుడితే ఏం చెప్తావు? పుడితే ఏం చెప్తావు? దేవుడు ఇచ్చింది కదా, ఎవరైతే. కాకపోతే నాకైతే ఆడపిల్ల పుట్టాలని ఉంది. ఇగో తండ్రికి పాప మీద ఇష్టం ఉంటుందట, అమ్మాయికి మాత్రం అబ్బాయి మీద ఇష్టం ఉంటుందట. నాకైతే ఎవ్వరు పుట్టినా పర్వాలేదు. సరేనా? సరే. ఇంకా కాలు బాగా నచ్చుతుందా? కొంచెం నొత్తుంది బావా. ఇప్పుడు నీతోనే జెండుబాం పెట్టించుకుంటా. ఇంకా చెప్పాలని నాకు రోజు కూడా బుద్ధి అవుతుంది బావా. సరిగ్గా ఫోన్ కూడా ఎత్తలేవు నువ్వు. ఎక్కడనే ఆడ ఫోన్ అలవ్ లేదు డ్యూటీలో. 12 గంటలు డ్యూటీ ఉన్నది. నేను అవుతుంది కదా, తినమంటాడు అవుతుంది. కథలు చెప్పకు అంతే. అరే మెంటలా నీకు? మరి నేను చేద్దామంటేనేమో నువ్వు ఏమంటావు అని భయపడుతున్నావు. బావా చాలా రోజులు అవుతుంది బయటకు వెళ్ళక. ఇక మన ఇద్దరం కలిసి ఎట్టు ఒక ఎన్ని రోజులు అవుతుందో. బయటకు వెళ్దామా? సరేనే. అమ్మో వద్దులే, తమ్ముడు అమ్మ ఏమన్నా అంటారేమో. ఎందుకేమంటారే? పోదాంపా. నీకు ఎటు పోతే అవుతాను చెప్పు, నేను తీసుకుపోతా. అవు కానీ గిన్నెగానే వేసుకున్నావు ఇంటి గాజులు. ఇవి నువ్వు కన్నా బావా లాస్ట్ టైం వేసుకున్నావా? అవు కానీ ఇక్కడ నీళ్ళు నీకు బాగా పడ్డట్టున్నాయి. మొత్తం ఘోరంగా తెల్లగా అయినా అందంగా అయినవా? ఏ పోబావా, నాకు సిగ్గేస్తుంది. నా దగ్గర ఎందుకే నీకు సిగ్గు? పోవే. సరే కానీ మన పాప నా బాబా ఏం చెప్తాను చూస్తా. నేను ఏమంటాడు బా? ఏమంటాడు కదా, మమ్మీని మంచిగా చూసుకుంటాడు. నువ్వు అన్నీ తను మాట్లాడద్ది, నాతోనే మాట్లాడతాడు. తమ్ముడు పిలుస్తున్నట్టున్నాడు బావా. సరే దా మరి ఉండు. అయిపోయింది బావా. కానీ ఎండ పోసినా కానీ వాన తాపుకు ఒకసారి వాన వస్తుంది. ఇంకా బావా రమ్మంటే ఎప్పుడు అసలు ఏదో పని చెప్తున్నావు. డ్యూటీ చేసే తక్కువ లీవ్ దొరుకుతలేదు. ఓటీ చేసి అవుతాను దమ్దం అవుతాను. బలిమీడికి 2 రోజులు లీవ్ పెట్టుకుని ఉండు. 2 రోజులు ఉండి పోతుంది. తీసుకో. మౌనిక అయిందా కూర? కాలే ఇంకా అవుతుంది. ఇంకెంతసేపు వండుతావే? తీసుకురాపో. ఏమున్నాయి ఇంట్లో? ఏం లేదు, కారు ఉంది తీసుకురావాలా? తీసుకురాపో. అట్టిది ఎట్లా తాగమంటావే? తేవాలని తెలియదా? కూర అవుతుంది. కూర అయితే తీసుకొద్దామని అనుకున్నా కానీ అది ఉడుకుతుంది కూర. రేపు ఏది ఉంటుంది అట్టిది ఎట్లా తాగుతాం బాగా? ఏది లేదు. తీసుకో. అయ్యో
సరిపోద్దా ఇంకొక గిన్నెలు వేసుకురావాలా? ఇదేంటిదే ఏమైంది ముక్క ముక్క వాసన వస్తుంది, ఎట్లా పడైంది అది? అయ్యో ఇప్పుడే ప్యాకెట్ ఇప్పి పోసిన. ప్యాకెట్ ఇప్పినావు మరి అది ఏం వాసన కనబడతలేదా? అది ఎట్లా తినమంటావు? పోనీ తీరాలి. ఏంది బాబా ఫోన్ అంటావు? అది తీసి పారే అటు ముక్క ముక్క వాసన వస్తున్నాయి, నీకు తెలియదా? అగు మొన్ననే నువ్వు తెచ్చిందే కదా. తేపో చికెన్ తేపో నడు. అది అదే ఏంద్రా గట్ల కొట్టబడుతుంది? పోనీ అయ్యా మందు తిన్నాంటి అన్నం తిన్నాను పోబు చెప్పు. ఇంకా పిల్ల మీద గట్ట చేయాలంటారు ఎవడన్నా. మరి కాదు బావా, తేవాలని తెలియదు దానికి. గదలకు ఏం తెలుసురా ఆడోళ్ళకు, మనం రాంగ్ ఏమైనా తెలుసు. అది ఎట్లా పాడైంది బావా? మీద చేసుకుంటా పోనీ కూర్చో. గంట గొప్ప ఎందుకురా నీకు? ఆడోళ్ళ మీద చేయలేబడతారు ఎవడన్నా. మంచిగా ఉన్నవరా నువ్వు? ముక్క పెయిన్ వాటుకొచ్చు. పోనీ అయ్యాయి మంది అయిపోయి తింటా తిందాం. బావా ఇంకో బీడి తీసుకొస్తా తాగుదాం. బీరా తినవద్దురా, తిందాం పాట. అదైతే తాగు బావా, తీసుకొస్తా నేను. అద్దురా నాకు చాలు. తాగు బావా. ఆకలి అయితే తిందాం, బాగా రోజులు అవుతుంది కదా తాగాక. చాలు. నీ పక్కెట్ బావ. ఇక ఇగో అన్నం కూర అన్న చేతి కట్టుకుంటా. ఇంకో గంట అండపోయినా కూర. పారాదరా గంతుకోపోయింది రాని కొన్ని. బాబా అల్లుడు ఉన్నారావే? చెప్పు మామ. అన్నం తిన్నారావే? ఇప్పుడు అయింది మామ. అంత మంచిదే నాలుగు. అంతా మంచిదే. అవన్నీ ఒక 2 లక్షలు అవసరం పడి ఇవ్వబోతున్నామే. నా రేడు ఉన్నాయి మామ, ఉంటే ఇయ్యా నేను చెప్పు. నీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తా చెప్పు. అల్లుడు కొంచెం దయచేసి చూడండి. నా లేవు మామ, ఉంటే ఇయ్యా చెప్పు. నేను కొంచెం అవసరం పడ్డదా? కరెక్టే, నీకు అవసరం పడ్డది. నేను కానీ అనలే కదా. ఎన్నిసార్లు ఇవ్వాలి నీకు నేను పైసలు? ఇచ్చిరుగా అట్లా లేవు దగ్గర, ఉంటే ఇయ్యా చెప్పు నేను నీకు. అట్లా సరే మంచిదా. సిరి నేను ఒక ముచ్చట చెప్తావని. ఏంటిది బావా చెప్పు. ఏం లేదే, మీ తమ్ముడు ఏంది గట్ల తయారయ్యిండు? వానికి గంతగానం కోపం ఎందుకు వస్తుంది? నా ముంగటినే చెల్లవిది శైల పట్టిండు కొట్టిండు. వాడు అంతకుముందు అట్లా లేదు కదా. వాళ్ళిద్దరు మంచిగా కలిసిమెలిసి ఉండేటోళ్ళు. చీటికి మాటికి చిరాకు పడతాండు. అసలు దాన్ని చూస్తేనే ఊరుతలేడు. ఏమైంది? వాళ్ళిద్దరు ఏమైనా రొల్లు పెట్టుకుంటారా? బావా ఏమని చెప్పమంటావు? అసలు చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చిన నుంచి అన్ని గొడవలే జరుగుతున్నాయి ఇంట్లో. మా అమ్మనేమో కట్నం కోసం చాలా ఇబ్బంది పెడుతుంది మౌనికను. దాని మాటలు విన్నా నేను కూడా ఒక ఇంటి ఆడపిల్లనవి కూడా అసలు నేను కూడా దాని దగ్గర చాలా అసహ్యంగా మాట్లాడిన, దాన్ని చాలా కష్టపెట్టిన. నేను కూడా పైసలు 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 అని అంట. ఏం చేస్తాం బావా పైసలు? కట్నం కట్నం అని మా అమ్మ అన్న మాటలు నేను కూడా విని దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా. నేను కూడా టార్చర్ పెట్టిన. నేను కూడా ఒక రకంగా మా తమ్ముడు ఇట్లా మారుతందుకు నేను కూడా కారణమే. వానికి నేను కూడా దాని మీద లేనిపోని ఎక్కించిన. దాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేను బావా, నన్ను క్షమించు. కానీ అదే మీ అమ్మ అంటే సరే వయసు మీద పడ్డది, ఆశపడి కట్నం గురించి రొల్లి చేసింది కావచ్చు. నీ తెలివి ఏమైంది? మీ తమ్ముని కానీ తెలివి ఏమైంది? గట్టనేనా చూసుకునేది? ఏం చెప్తాం బావా, ఆడబిడ్డనని పొగరు నాకు కూడా కొంచెం ఉందిలే. కానీ నేను ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయ్యి కింద పడ్డానో నన్ను మౌనిక చాలా బాగా చూసుకుంది బావా. నాకు అప్పుడు అనిపించింది. అందుకే అప్పటి నుంచి వెళ్ళి దాని గురించి అర్థమైనప్పటి నుంచి వెళ్ళి నేను దాన్ని ఏమనలేకపోతున్నా. తమ్ముడిని దాన్ని ఒకటి వేయాలని నాకు చాలా అనిపిస్తుంది. కానీ వాడు చెప్పిన మాట వింటలేడు అసలే. మా అమ్మకు కూడా చెప్పిన అవసరం అయితే కట్నం పైసలు బావని అడిగి నేను ఇస్తానంటే కూడా వాడు వినట్లేదు బావా. నేనేం చేయాలి చెప్పు? అమ్మకి చెప్తేనేమో ఉంటుండు పోతేవో అంటుంది. నాకు మా చెల్లె మస్తు మంచిదే. గట్లగా అదే నా పెళ్ళప్పుడు నాకు బండి పెడతా అన్నారు, పెట్టిర్రా? నేను ఎప్పుడన్నా నేను లొల్లి చేసిన గట్టినే తిట్టినా కొట్టినా? నా పని ఏదో నా కష్టం ఏదో నేను చేసుకుంటానా బతుకుతానా? గట్ల ఉండాలి కానీ ఇదేం పద్ధతి? నన్ను క్షమించు బావా, నేను అనాలని ఏం అనలేదు. కాకపోతే ఆడబిడ్డనని కొంచెం పొగరు చూపించిన. కానీ అది నన్ను చాలా బాగా చూసుకుంది బావా. దాన్ని అర్థం చేసుకున్నా ఇప్పుడు. అందుకే తమ్ముడిని దాన్ని ఒకటి వేద్దామని చూస్తున్నా. సార్ ఫోన్ చేస్తా. హలో సార్ చెప్పండి. అయ్యో అవునా, నేను లీవ్ పెట్టొచ్చిన కదా సార్. అబ్బా ఇప్పుడు అట్లా అంటే ఎట్లా? సరే సార్, సరే నేను బయలుదేరుతాను మరి.
ఏంది బావా? సిరి ఏమనుకోకే, అర్జెంటుగా సార్ రమ్మంటాడు, నేను పోతానే, మళ్ళీ 15 రోజుల వరకు లీవ్ పెట్టుకుని వస్తా. అగో బావా, ఇయ్యాలని వచ్చినావు కదా, పరిస్థితి చూస్తేనేమో ఇట్లుంది. నేను ఒక్కదాన్ని ఏం చెప్తాను, నువ్వు ఉంటే నాకు కొంచెం సోపతుంటావు కదా వాళ్ళిద్దరిని ఒకటి చేయడానికి. ఇప్పుడు నువ్వు సడన్గా పోతే నా పరిస్థితి ఏంది? నేను వాళ్ళకి ఎట్లా నచ్చ చెప్పాలో చెప్పు. మా అమ్మ అయితే అస్సలు వింటలేదు నా మాట. పైగా ఇట్లాంటి టైంలో నువ్వు ఉంటావు అనుకున్నా, ఇప్పుడే పోతావు అంటున్నావు. అది కాదు సిరి, సార్ ఒప్పుకోడే, ఆయన ఎంత చెప్పినా ఈనడు. అవసరమైతేనే 15 రోజుల వరకు మళ్ళీ వస్తా. నువ్వేం బాధపడకు, నువ్వు టైంకి తిని గోరులు వేసుకో, నా గురించి ఏమీ ఆలోచించకు. వాళ్ళిద్దరితో కూడా మాట్లాడు కూర్చుని. నీకు ఏమైనా పైసలు అవసరం ఉంటే కూడా నాకు చెప్పు, నేను ఫోన్పే చేస్తాను. నేను పోయినాక వీడియో కాల్ మాట్లాడతా, సరేనా? ఊకేనైతే ఫోన్ చేయి బావా. సరే, నేను పోతా మరి, బయలుదేరుతా, లేట్ అయితే అయిపోయే వరకు. పొద్దున్నే వెళ్ళిపోరాదు. లేదే, పోయే వరకు లేట్ అవుతుంది, పోతా. అమ్మ వాళ్ళకి చెప్పి మరి. బాబాయ్ బాబాయ్ తిన్నా బాబాయ్? తిన్నప్పుడే తిన్నా. ఒక 2 లక్షలు అవసరం ఉంది బాబాయ్, పైసలు ఏమన్నా అయితే. అబ్బా మొన్నటిదాకా అడిగితే మంచిగా ఉండు. ఇప్పుడు మొన్న వాళ్ళకి ఇచ్చేది ఉంటే ఇచ్చేసిన. అవునా? ఇప్పుడు ఏడు దొరికినట్టు ఇప్పుడు చూడు బాబాయ్, ఎవరు అడుగుతానన్నా కావాలి. ఇప్పుడు ఎవరు అడిగినా అందరు ఎవరి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ఏడు దొరికినట్టున్నాయి. కాకి వడ్ల పైసలు ఏం పైసలు పట్ల పైసలు వచ్చినాయి, వస్తున్నా నేను వాళ్ళకి ఇచ్చేది ఉంటే వాళ్ళకి ఇచ్చేసిన. ఇప్పుడు ఎవరన్నా అడిగినా కానీ అందరి అవసరాలు, ఇప్పుడు మళ్ళీ ఐటమ్ కూడా పెట్టి వాళ్ళకు దీనికి దానికి అవసరాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరిని అడగాలని మొన్నటిదాకా కొంచెం ముందుగా అడిగితే నాకంతా యాదికి రాలేదు బాబాయ్. యాదికి వస్తే డైరెక్ట్ నీ దగ్గరికి వస్తున్నావు. అత్త నేను ముందుగా అయితే నన్ను అడ్జస్ట్ చేసి అన్న మా అడ్జెత్ కానీ ఇంక ఇప్పుడు కొంచెం కష్టమే. సరే బాబాయ్, నన్ను చూడు మరి నాతో. నేను పోతానరా. అయ్యో అన్న, 2 రోజులు ఉంటా అని చెప్పినావా, ఇప్పుడే పోతున్నావు? ఉంటా అనుకున్నా కానీ ఆఫీస్ నుంచి అర్జెంటుగా ఫోన్ వచ్చిందిరా, అందుకే పోతున్నా. చెల్లె, నీ గురించి సిరి మొత్తం చెప్పిందిరా, నువ్వేం బాధపడదు, ధైర్యంగా ఉండు. నేను వాళ్ళతో మాట్లాడతా, మంచి సభ్యు చెప్తా, సరేనా? కొద్దిగా మంచిగా చూసుకో, అట్టి మంచి కూడా కాదుగా. సరే సరేనా? వాడు ఏమన్నా అంటే జరా సర్ది చెప్పు. నువ్వు వాళ్ళతోనే ఇట్లా ఒప్పుకుంటూ ఉండకు, జర నువ్వన్నా ధైర్యం చెప్పు చెల్లకు, సరేనా? నేను పోయేస్తా చెల్లె. సరే అన్న, మెల్లగో. సరేనా? పోయినాక ఫోన్ చేయండి. పక్కన బావా, ఎటు పోతున్నావు? అరే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందిరా, అందుకే పోతాన్నా. అయ్యో చెప్పు కదా ఆఫీస్లో, మరి 2 రోజులు ఉండిపోదు. చెప్పినా కానీ మా సార్ ఇంటలేడు, నేను పోయేస్తా. అరే నీకు ఒక ముచ్చట చెప్తా, తప్పుగా అనుకోకు. చెప్పావు. మౌనికను పైసల గురించి లొల్లి ఎత్తురట కదరా మీ అమ్మను నువ్వు. ఇదేం పద్ధతిరా? ఇవాళ రేపు వాళ్ళ కట్నం అడగటోళ్ళు ఉన్నారా? అరే ఏదున్నా మన కాళ్ళ మీద మనం బతకాలి, కష్టపడి పని చేసుకొని సంపాదించుకోవాలి. కానీ ఇప్పుడు అత్తమ్మ కంటే తెలియదు, వయసు మీద పడ్డది. నువ్వు కూడా గట్టిన ఎత్తవారా? ఇంత చదువుకున్నావునివి. అట్లా కాదురా, నాకు తెలియక అడుగుతా. నా లగ్గం అప్పుడు మీరు బండి పెడతాను ఒప్పుకోరు, ఇంతవరకు కూడా పెట్టలే. ఆ విషయం ఎప్పుడన్నా మీతో అడిగినా? మీ అక్కని ఎప్పుడన్నా తిట్టినా, కొట్టినా, మీద చెయ్యి చేసుకున్నానా? ఎంత మంచిగా చూసుకుంటున్నావురా? ఒకవేళ పైసల గురించి మనం ఆశపడద్దురా, కష్టం చేసుకోవాలి, సంపాదించుకోవాలి. ఈ కట్నం గురించి లొల్లి చేసుడు ఎందుకురా నాకు అర్థం కాదు. మౌనిక మస్తు మంచిదిరా, జరా మంచిగా ఉండు, దాంతో లొల్లులు పెట్టుకోకూరి, సరేనా? సరే బా, నేను పోయేస్తా, మళ్ళీ ఒక 15 రోజులు లీవ్ చూసుకొని నేను మళ్ళీ వస్తా. సరే బా, మళ్ళా రా మరి. చెల్లెతోనైతే కొద్దిగా మంచిగా ఉండు. సరే బా, మనసులా ఏం పెట్టుకోకు, సరేనా? నేను పోయేస్తా మరి. సరే, పోయినాక ఫోన్ చెప్పు. సరేనా? ఓకే.